మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రాముఖ్యమైన సమయము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనము ఈ సమయమును వృధా చేయకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ముందుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఈ దినమున దేవుడు చేసిన చదువుటకు సిద్ధపరిచిన దేవుని వాక్య సందేశము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, పేజీ నంబర్ 15, 156, పేజీ నంబరు 156. ముప్పై 31 నుంచి 34 వచనాలు మనం చదువుకుందాం. దేవుని నామానికి స్తోత్రము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల వరకు నేను చదువుతాను. శ్రద్ధగా ఈ మాటలను గ్రహించాలని, మరి చెవియోకి ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాం. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గురించి నాకు కలిగిన అతిశయముతోడు నేను దినదినమును చనిపోవచ్చు ఉన్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల అని మాట్లాడుతూ, రేపు చనిపోదుము కనుక తిందము, త్రాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెబుచున్నాను. దేవుడు ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడి బలపరిచి ఆశీర్వాదకరంగా మనందరినీ దేవుని రాజ్యం కొరకై సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ దినమందు మరి చదవబడిన లేఖనములో మరి చాలా విషయాలే దాగి ఉన్నాయి. అయితే ఇందులో ఒక మాట తెలియజేయబడినది ఏమిటంటే 33వ వచనములో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని రాయబడింది. పిల్లరా, దుష్ట సాంగత్యము అంటే ఏంటి చెప్పండి? దుష్ట సాంగత్యము చెప్పాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. దుష్ట సాంగత్యం ఏంటంటే చెడ్డ సావాసము. దుష్ట సాంగత్యం అంటే చెడ్డ సావాసము. అందుకే ఏం చెప్పాడంటే అపోస్తలుడైన పౌలు గారు, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దుష్ట సాంగత్యము చేస్తే ఏమవుతుంది? పాపములో పడవేస్తాడు. అందుకే ఏం చేయాలంట? మేలుకోవాలి. మేలుకోవడం అంటే ఎప్పుడు నిద్రపోకుండా ఉండడం కాదు. మేలుకోవడం అంటే ఇంకా రాత్రి పగలు నిద్రపోకుండా ఉండడం అనే మాట కాదు అక్కడ. అంటే నీతి ప్రవర్తన గలవారై మేలుకొనుడి అని చెప్పబడుతున్నాయి. మేలుకోవడం అంటే ప్రతిమరా, ఇప్పుడు ఏదైనా ఒక
రాయి విసిరారనుకోండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక రాయి విసిరారనుకోండి, విసిరినప్పుడు తగిలితే ఏమవుతుంది అని చెప్పి రొమ్ము వేసుకొని నిలబడతామా? రాయే కదా వచ్చి తగిలితే ఏమవుతుంది అని చెప్పి ఏమవుతుంది రొమ్ము ఇడ్చుకొని నిలబడంగా ఏం చేస్తాం? దాన్ని తప్పించుకోవడానికి పక్కకు తప్పుకుంటాం. అంటే ఇక్కడ అది ఆ రాయి వస్తే తగులుతుంది, తగిలినప్పుడు గాయమవుతుంది, గాయమైనప్పుడు బాధ కలుగుతూ ఉంది. అంటే ఇప్పుడు తప్పించుకోవడం వల్ల ఏమొచ్చిందంటే ఈ బాధ కానీ గాయం కానీ ఏదియో తగలదు. అందుకే నీతి ప్రవర్తన కలిగి ఏం చేయాలంట? మేలుకోవాలి. మేలుకుంటే పాపము చేయడానికి ఆస్కారం ఉండదు. అందుకే చెప్తున్నాడు, దుష్ట సాంగత్యము చేసే వారిలో ఏముంటదంటే పాపము ఉంటుంది. దుష్టునిలో పాపం ఉంది. దుష్టునిలో మరి పాపం ఉన్నది గనక వాడు మన దగ్గరకు వచ్చి మన సహవాసము చేయకూడనట్లు వాని సహవాసము నుండి దూరమైపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుల వారు దుష్టుని నుండి తప్పించడానికి తన పవిత్రమైన రక్తమును కార్చి మనల్ని పవిత్రులుగా ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట ఏమిటంటే 31లో, సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గురించి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చు ఉన్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట ఆయన? అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నాడంట? ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గురించి, అనగా దేవుడు తన దేవుడు సంఘమును అప్పగించబడిన వారందరి నిమిత్తము అని చెప్తున్నాడు. అక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు గారికి ఎందరినైతే అప్పగించారో వారందరి గురించి ఆయనకి ఏం కలిగినదంట? అతిశయము తోడు కలిగిందంట. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంట? సంఘమును కొరకు, లేదా ఆయన దగ్గరికి వచ్చి శిష్యరికం చేసిన వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? దినదినము చనిపోతూ ఉన్నాడంట. హల్లెలూయా. దినదినము చనిపోవడం అంటే ఏంటి? ఒకసారి చనిపోయిన వాడు మరలా లేస్తాడా? ఒకసారి చనిపోయిన వాడు మరలా లేవగలుగుతాడా? లేవడు. మరి ఇక్కడ దినదినము చనిపోవడం అంటే ఏంటి? అలాంటి స్థితిలోనికి తను తాను చేసుకొని వారిని రక్షించడానికి ఆయన అట్టి మనసు కలిగిన వాడిగా, మనిషి రీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడిన నాకేమీ లాభం? మృగములతో పోరాడితే ఏం ప్రయోజనం ఉండదు. అందుకే మనుషులతో పోరాడి మనుషులను నీతి మార్గములో నీతి ప్రవర్తన కలిగిన వారై ఉండడానికి ఆయన ఒక బోధకుడిగా, దేవుని పనివానిగా, దేవుని సాధనముగా ఆయన ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడంటే, నీతి ప్రవర్తన కలిగిన వారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. ఈ దినాల్లో నిజం చెప్పాలంటే పిల్లరా, చాలా మందికి జ్ఞానం లేదు. ఎక్కువ శాతము బాప్తిసం తీసుకున్న వారిలో చాలా జ్ఞానం అనేది తక్కువైపోయింది. నీతి ప్రవర్తన కలిగిన వారు లేరు, నీతిని అనుసరించే వారు లేరు, నీతి న్యాయము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పొదువై ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, సిగ్గు కలుగుట్టికే ఈ మాట చెప్తున్నాను అంటాడు. ఎన్ని మాటలనే చెప్పినా మనకు సిగ్గు అనేది రాదు. నిజం చెప్పాలంటే పిల్లరా, దేవుని వాక్యం ఎన్నో రీతులుగా గద్దిస్తూ ఉంది. ఇంకా ఇంకా చాలా మంది ఏమవుతారు? సిగ్గు లేని వారై పాపమును చేస్తూ దుష్టునితో సాంగత్యము చేస్తూనే ఉన్నారు. బాప్తిసము తీసుకొని కూడా కడగబడిన పంది బురదలో దొర్లినట్టుగా పాపములో దొర్లుతూ ఉన్నారు, దుష్టునితో సాంగత్యము చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్రమైన రక్తము కార్చాడు, అది విలువైనది. ఆ విలువ తెలియక వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవునికే స్తోత్రము, హల్లెలూయా. చూడండి ప్రియదేవులారా, కాబట్టి అట్టి సావాసము చేయకూడదని ముందు మాటగా మీ ముందు వచ్చి ఉన్నాను. అయితే మరి దేవుని వాక్యములోనికి వెళ్ళిపోయే ముందు
చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తల్లు వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీవు పరిశుద్ధుడవు. నీ వల్లే ఈ జనులు సర్వజనులందరూ ఉండాలి అని నాయన ఆశపడి, నాయన ఈ లోకానికి పవిత్రమైన నీ రక్తమును కార్చి పాపము నుండి తప్పించడానికి వచ్చిన పరిశుద్ధుడవు నీవు. ఈ మానవులు ఎరగక, విశ్వసించక, నాయన అపనమ్మకస్తులై ఏదో పక్కవాడు బాప్తీసం తీసుకున్నాడని, నాకంటే వాడు మంచివాడు అనిపించుకుంటాడని, నేను కూడా మంచిదానని, మంచివాడను అనిపించుకోవాలని ఒక ముసుగును ధరించుకుంటూ ఉంది ఈ లోకము. దేవా, అలాంటి వారితో ఈ దినము నువ్వు మాట్లాడబోతూ ఉన్నావు. దర్శించండి, నీ దాసు నోరు తెరవండి. నువ్వు సెలవిచ్చావయ్యా, నోరు బాగుగా తెరువు, నేను నింపుతానని సెలవిచ్చిన నీ మాట ప్రకారంగా నీ దాసును నోరు తెరిచి ఉండగా నీ మాటల ద్వారా నీ దాసుని నోరు నింపి సాధనములుగా, పనిముట్లుగా, శబ్ద తరంగముగా నీ దాసుని ఎడంతలాత్మ చేత నింపి ఎత్తిపట్టి మీరు మాట్లాడి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు నామమునకే మహిమ కలుగును గాక. మంచిది. క్రీస్తునందు పునరా చూడండి, దేవుని వాక్యంలో ఉన్న సారాంశం ఈరోజు మనము తెలుసుకొనబోతూ ఉన్నాం. మరి ముఖ్యంగా క్రీస్తు రక్తము విలువ మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. క్రీస్తు రక్తము విలువ తెలియని వారి జీవితాలు, క్రీస్తు రక్తము విలువ తెలియని వారి జీవితం ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం, ఈనాటి అంశం. అయితే క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మానవుని ప్రాణము కంటే విలువైన దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడు. మానవుడు తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మానవునికి తన ప్రాణమే విలువైంది. అందుకే దాన్ని ఎక్కడ పోగొట్టుకోవడానికి ఇష్టపడని మానవుడిగా ఉంటున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వీరికంటే విలువైన వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యములోని సారాంశం అర్థం కాకపోయినా, నిత్యము వాక్యమును ధ్యానించకపోయినా, యేసుక్రీస్తు నీ పాపము నిమిత్తము కార్చిన రక్తము విలువ, వాక్యమై ఉన్న దేవుని విలువ తెలియడం లేదు. వాక్యాన్ని ధ్యానించకపోవడం, ఆయన రక్తము విలువ తెలియకపోవడం, ప్రార్థన జీవితము కలిగి ఉండకపోవడం వల్ల యేసుక్రీస్తుల వారి విలువ ఎవరికి తెలియకపోతూ ఉంది. అయితే అర్థం కాని విషయము ఏంటంటే, మనుషులకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు అన్నం విలువ తెలియాలంటే ఏం చేయాలి? అన్నం విలువ తెలియాలంటే దాని కోసము కష్టపడిన వాని గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే పిల్లరా, మనిషికి విలువ గురించి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, బాధ కలిగినప్పుడు తెలుస్తూ ఉంది. మనిషికి విలువను గురించి ఎప్పుడు తెలుస్తుంది? బాధ కలిగినప్పుడు తెలుస్తుంది. కానీ నీ విలువను ఎప్పుడో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలుసుకొని ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విలువ ప్రభువునకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు విలువ మనము తెలుసుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, క్రీస్తు రక్తం విలువ తెలిసిన వాడు ఎన్నటికి పాపము చేయడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము విలువ తెలిసిన వాడు ఎన్నటికీ పాపము చేయడు. అమ్మ కొంచెం వాడ సందుల్లో అక్కడ మొత్తానికి అడ్డమైపోయింది. వాళ్ళకి వచ్చే వాళ్ళు ఎవరైనా కూర్చుంటారు. చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక
మొదటి మాటగా మేము ఉంచిన మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము విలువ తెలిసిన వాడు పాపము చేయడు. చూడండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చెయ్యజాలడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తులో పుట్టిన వారిలో ఏముంటది? బీజం. బీజం అంటే ఏంటి? ప్రభు అయిన యేసు స్వభావము కలిగి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఎలాంటి తత్వము కలిగి ఉన్నాడో అలాంటి ఆలోచన కలిగిన వాడై, ఆయన ద్వారా రక్షింపబడిన వాడై, ఆయన ద్వారా అంగీకరించబడిన వాడై, ఆయన యందు విశ్వసించబడిన వాడై, ఆయన వలె జీవించడానికి తీర్మానము కలిగిన వాడై ఉండుటనే ఆయనలో ఉన్న బీజము అతనిలో ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వాడు ఎన్నటికి ప్రభు అయిన యేసుక్రీస్తునందు పుట్టి ఆయన మూలముగా పుట్టిన వాడిలో ఎన్నటికీ పాపము చేయడానికి అవకాశం ఉండదు, వాడు చెయ్యజాలడు అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడిన మాట ఏమిటంటే, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించుము. హల్లెలూయా. ఎవరు ఎలా అంట? కృప విస్తరించాలి. కృప విస్తరించాలంటే, దేవుని కృప విస్తరించాలంటే ఏమై ఉండాలి? దేవుని కృప విస్తరించవాలని పాపంలో నిలుస్తారా? నిలిచి ఉండకూడదు. ప్రేదేములరా, అట్లా ఉండకూడదని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఎలా ఉండాలి అంటే, నీ మీద దేవుని కృప విస్తరించాలి అని అంటే ఇక ఎన్నటికి నీ పాపములో జీవించని వాడై ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వాడు మరి ఎన్నటికి నీ పాపము చేయడు, అందులో జీవించడు, పాపపు జోలికి పోడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ప్రియదేవులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజము నాటబడుతుంది. ఆయన బీజము నాటబడిన వాడు ఎన్నటికి మరలా పాపపు జోలికి పోడు అని దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తున్నాం. రెండవ విషయాన్ని మేము, వాడు ఏం చేశాడంటే పవిత్రముగా జీవిస్తాడు. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని బీజము వానిలో నాటబడినప్పుడు, వారు దేవుని కృపను అనుభవించినప్పుడు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై, దేవుని వాక్యాన్ని గ్రహించిన వాడై, దేవుని వాక్యములో సత్యాన్ని తెలుసుకున్న వాడై, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము విలువ తెలుసుకున్న వాడై ఉండినప్పుడు వాడు ఆ రక్తములో కడగబడిన వాడు గనక పాపపు జోలికి పోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ విషయము, మరి పవిత్రముగా జీవిస్తాడు. మొదటి విషయం ఏంటి? పాపపు జోలికి పోడు, పాపము చేయడు. రెండవ విషయము, పవిత్రముగా జీవిస్తాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదవాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. ఏం చేస్తాడంట? పవిత్రుడుగా ఉండడానికి ఏం చేయాలంట? మనము ప్రయత్నము చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నవారు సమాధానము కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి అని చెబుతూ ఇక్కడ ప్రయత్నము చేయండి అంటూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి చెప్పండి? మురికి గుడ్డలు మనం వేసుకోగలుగుతావా? ఎందుకు వేసుకోము? రోజు వేసుకునే బట్టేగా. ఎందుకు వేసుకో? అది మురికి అంటి ఉంటుంది కాబట్టి, మురికితో నిండి ఉంటుంది కాబట్టి ఆ గుడ్డలను మనం వేసుకోవడానికి ఇష్టపడమే. మరి నీవు అపవిత్రతలో నిండి ఉన్నావు, అపవిత్రతలో కూరుకుపోయావు,
అపవిత్రతను మరి కలిగి జీవిస్తూ ఉన్నాం. క్రీస్తు రక్తములో కడగబడి కూడా మూర్ఖ ప్రవర్తన కలిగిన వారై నడుచుకుంటూ ఉన్నారు. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తూ ఉంది. సమాధానము లేని జీవితము నిన్ను నాశనము చేస్తూ ఉంది. పవిత్రంగా జీవించలేని నీ జీవితము దేవునికి ఇష్టమైనది కాదు. అందుకే ప్రభు కోరుకుంటున్న మాట ఏమిటంటే, పవిత్రముగా జీవించాలి. పవిత్రత లేకుండా ఎవడును ప్రభును చూడను లేడు. అందుకే పవిత్రులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ప్రభు ఎలా ఉన్నాడంట? ప్రభు ఏమై ఉన్నాడంట? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడు? ఆయనలో పాపము లేదు, అపవిత్రత లేదు, దుష్టునితో సావాసము చేయగలిగిన మనసు ఆయనలో లేదు. ఆయన అందరిలో ప్రత్యేకమైన వాడు అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుడులారా, ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను నన్ను ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకత కోరుకుంటూ ఉన్నాడు. నీలో నాలో దేవుడు ఒక ప్రత్యేకతను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పవిత్రమైన రక్తములో కడగబడిన వారి జీవితములో దేవుడు ఒక ప్రత్యేకతను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. నీలో పాపం ఉండకూడదని అనుకుంటూ ఉన్నాడు. నీవు పవిత్రమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎలాగైతే ఈ భూమి మీద జీవించాడో అలాగున్న నీవు నేను జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పవిత్రమైన రక్తము కార్చినది నిన్ను పరిశుద్ధునిగా చేయడానికే. ఆయన పేరు కోసం కాదు, గొప్పల కోసం కాదు, ఆయన నీ నుండి లాభమును పొందుకోవడానికి కాదు, నిన్ను పవిత్రుడిగా పవిత్రాలైన కన్యకగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అది మనము చేయవలసిన వారమై ఉండాలి. అందుకే పాపము మనలో చోటివ్వకూడదు, అలాగే అపవిత్రతకు చేరువ కాకూడదు. పవిత్రమైన జీవితాన్ని జీవించే వారుగా మనం ఉండాలని మరి తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 17, 19 వచనాలు. 18, 19 వచనాలు. మొదటి పేతురు రాసిన పత్రిక 18, 19 వచనాలు. బైబిల్ ఉన్నారు అందరూ చూడాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చూచుట వలన, దేవుని వాక్యాన్ని గ్రహించుట వలన అందులో ఉన్న సత్యము మనకు అర్థమవుతుంది. అందులో ఉన్న దాన్ని బట్టి మన జీవితము మార్చబడుతుంది. దేవుని వాక్యాన్ని చూడకుండా మనం ఊరికే వట్టి కూర్చున్నాం అనుకోండి, ఏముంటుందంటే అలానే ఉండిపోతుంది జీవితం అంతా. చూడండి అమ్మా, పితృ పరపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి ఛాయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ఎలా తెలుసుకున్నావు నువ్వు రక్షింపబడ్డావని? ఎలా తెలుసుకున్నావు నీవు ప్రభుని? ఎలా తెలుసుకున్నావు యేసుక్రీస్తును వారిని? ఆయన రక్తములో కడగబడుట వలన, ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించుట వలన నీవు విమోచింపబడి ఉన్నామని తెలుసుకొని ఉన్నావు. అందుకే ఇక్కడ చెప్తుంటే, పితరులు ఎన్నో ఆచారాలు పెట్టుకున్నారు, అలాగే మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు బంగారముల వంటి ఛాయా వస్తువుల చేత మీరు రక్షింపబడలేదు, విడిపించబడలేదు, ప్రభు దగ్గరికి మీరు చేర్చబడలేదు. ఎలాగున ప్రభు దగ్గరికి మీరు చేర్చబడ్డారు తెలుసా? ఎలాగున మీరు పవిత్రులుగా చేయబడ్డారు తెలుసా? ఎలాగున మీరు విమోచించబడ్డారు తెలుసా? ఎలాగున మీరు మీ పాప జీవితంలో నుంచి మీరు బయటపడ్డారో తెలుసా అనంటే, అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ప్రియమిత్రులారా, అమూల్యమైన రక్తము చేత. హల్లెలూయా.
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కలంకనమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఈనాడు లోకము మర్చిపోయిందండి. ఆనాడు అపోస్తలుడైన పేతురు గారు సంఘమునకు తెలియజేశాడు. కానీ ఈనాడు లోకము మర్చిపోయింది, చెవిటి వారైపోయింది, అశ్రద్ధ కలిగిన వారై ఉండిపోయారు, దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలపని వారై ఉండిపోయారు. అందుకే మనుషులలో ఏమి లేకపోతూ ఉంది అంటే భక్తి విశ్వాసము లేకపోతుంది. భక్తి విశ్వాసము వారిలో ఉండకుండా ఉంది. భక్తి విశ్వాసము లేకపోవడం వల్లే పవిత్రమైన జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు. క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తాన్ని గార్చాడు, నన్ను పవిత్రుడిగా పవిత్రాన్నిగా చేశాడు అనే జ్ఞానము వారిలో లేకపోతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఈ మాట మరలా నీకు వినబడదు. ఈ మాట నీకు ఆదరణ కలిగించేది. ఈ మాట నిన్ను ప్రభు దగ్గరికి చేరువగా చేసే మాట. దేవుని మాట వినకపోతే ఇంకెవ్వరి మాట వినవు, ఎవరి మాట లెక్క చేయవు. దేవుని మాటకు నువ్వు లోపడకపోతే, దేవుని వాక్యానికి చెవి యొక్కకపోతే ఇంక మనుషుల మాటలు వినడానికి నువ్వు అశ్రద్ధ నిలుపుతావు. అందుకే దేవుని మాటలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలగాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారంట? మృగాలకు కాదు ఆయన చెప్పింది. ఆయన అంటున్నాడు అక్కడ, నేను బోధిస్తే నాకేంటి లాభము, మనుషులకు నేను చెప్పుతున్నాను. అందుకే అలాంటి వారిని దేవుని యొద్దకు నడిపించడానికి నేను దినదినము చనిపోతూ ఉన్నాను. అలాంటి వేదన కలిగిన వాడై సంఘమునకు అనేక విషయాలు బోధించిన పౌలు గారు కనబడుతున్నారు. ప్రజలరా, ఈనాడు సేవకులలో అలాంటి త్యాగము కనపడటం లేదు. ఎందుకంటే కేవలము ఎలా ఉన్నారు తెలుసా? భక్తులను భజన చేసేవారిగా కనబడుతున్నారు. భక్తుల భజన అనగా భక్తులు అంటే ఎవరు చెప్పండి? తనకు ముందున్న సేవకులు ఉంటారు చూడండి, కొంతమంది సేవకులు ఉంటారు. అలాంటి సేవకులనే పొగుడుతూ ఉంటారు, అలాంటి సేవకులనే ఘనపరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, ప్రతిభలరా, వారినే ముందున్న సేవకులను గురిపెట్టి చూడమన్నాడు కానీ వారిని కొత్త స్థానము పొగడమని చెప్పాలి. ఎక్కడ వారు ఎలాంటి ప్రవర్తన కలిగి పోయారు, ఎలాంటి నడుచుకున్నారు, ఎలా వారి జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించారు, ఎలాగున తమ జీవితాన్ని వారు రక్షించుకున్నారు, ఎలాగున తమ జీవితంలో వారు పవిత్రులుగా ఉన్నారా అపవిత్రులుగా ఉన్నారా అని తనని కనిపెట్టి గురిపెట్టి చూడమని చెప్పారు. పిల్లరా, వారి పేర్లు చెప్దాం అనుకున్నాను కానీ ఎందుకో మనసు ఒప్పడంలో చెప్పనీయడం లేదు. ప్రియ సహోదరులారా, మనము దేవుని కంటే ఎక్కువగా మనిషిని విలువేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మనిషిని అలాగున నిలబెట్టుకొని వాడుకున్నది దేవుడు, ఆ మనిషిని అలాగున గణపరిచినది దేవుడు, ఆ మనిషిని అలాగున ఈరోజు నువ్వు చెప్పుకోదగినట్టుగా ఉంచగలిగినది దేవుడు. దేవుని మనిషి దేవుని కంటే ఎక్కువగా విలువ ఒక మనిషికి ఇస్తున్నావంటే ఆ మనిషికి మధ్య స్వార్థము పెరిగిపోయి ఉన్నది. అందుకే ప్రియమిత్రులారా, నీవు రక్షింపబడ్డావు, క్రీస్తు రక్తములో కడగబడ్డావు, క్రీస్తు యేసునందు విశ్వసించావు. ఆయన యందు విశ్వసించిన వారికి నిత్య జీవము దొరుకుతుందని దేవుని వాక్యం సెలవియబడింది. అందుకే ప్రియమిత్రులారా, పితరులు ఎంతో మంది ఒక ఆచార ప్రకారంగా అనుసరించారు, వారు వ్యర్థంగా ప్రవర్తించారు, వ్యర్థంగా నడుచుకున్నారు, వ్యర్థమైన ఆచారాలు పెట్టారు, వాటి ప్రకారంగా జీవించారు. అలాగున ఉండుట వలన నీవు రక్షింపబడలేదు. అలాగున నీ పితరులు అనుసరించిన ఆచారాల ప్రకారంగా జీవించడం వలన నీవు ఈరోజు రక్షణలోనికి రాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్రమైన రక్తము కార్చడం వలన
నువ్వు పాపము నుండి దూరమయ్యావు, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు సిద్ధపడ్డావు. అందుకే ప్రేమికులారా, అందుకే ఆచారాలు కాదు కావాల్సింది, వ్యర్థ ప్రవర్తన కాదు కావాల్సింది, దేవునికి ఇష్టమైన పవిత్రమైన జీవితము నువ్వు అప్పగించాలి. అదే కోరుకుంటున్నాడు. అమూల్యమైన రక్తము చేత నీవు కడగబడ్డావు. అక్కడ అంటున్నమాట అండి, నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి రక్తము. ఎవరది? యేసుక్రీస్తుల వారు. అందుకే అపోస్తులైన యోహాను గారు ఒక మాట చెప్పారు చూడండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని చూసి ఆయన మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఒకసారి చూశాడు, మరలా ఆయన వైపు మరొక రోజున ఆయన వైపు చూసి మాట్లాడుతున్న మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో రాయబడిన మాట చూడండి ఒకసారి. అక్కడ మర్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరంట ఆయన? ఎప్పుడు చూశాడు? మరుసటి రోజున మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూసి, ఆ మరుసటి రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వైపునకు మరలా ఆయన తేరి చూసి ఆయన గురించి మాట్లాడుతున్నాడు మాట. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎవరంట? చూడాలి నా వైపు. ఎవరంట ఆయన? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అందుకే ఇక్కడ పేతురు గారు చెబుతున్న మాట ఏమిటంటే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషకమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా అని అంటాడు. పిల్లరా, ఆనాడు అక్కడ ఉన్న వారితో చెప్పాడు, మీకు తెలుసు కదా, మీరు అలాగునే రక్షింపబడ్డారు కదా, ఆయనలో ఏ పాపము లేదు, ఏ కలంకమును లేదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము నీవు నేను మనమందరము పరిశుద్ధత కలిగిన వారమై నడుచుకోవాలనే ఆయన పవిత్రమైన రక్తమును కార్చాడు గొర్రె పిల్లగా. గొర్రె పిల్లతో ఎందుకు పోల్చాడు చెప్పండి? గొర్రె పిల్లతో ఎందుకు? సింహంతో పోల్చొచ్చుగా, లేదంటే పులితో పోల్చొచ్చుగా, లేదంటే కుక్క పిల్లతో పోల్చొచ్చుగా, లేదంటే పంది పిల్లతో పోల్చొచ్చుగా. మరి ఎందుకు గొర్రె పిల్లతోనే పోల్చి మాట్లాడుతున్నాడు అని అంటే, గొర్రె స్వభావము వేరు, మిగతా జీవుల స్వభావము వేరు. హల్లెలూయా. గొర్రె స్వభావం ఎలాంటిదంటే, ముందు ఒక గొర్రె దుంకింది అనుకోండి, అగ్గిలో కానీ నీళ్ళలో కానీ గుంటలో కానీ దుంకింది అనుకోండి, ఇంకో గొర్రె ఏం చేస్తుందండి? దానితో పాటు ఇంకొకటి దుంకుతుంది. అదే పంది దుంకుతుందా? కుక్క దుంకుతుందా? ఏదో పులి దుంకుతుందా? ఇంకా మిగతా జీవులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ అలాగున దుంకుతాయా? దుంకవు. ఎందుకని? ఆల్రెడీ తెలుసు దానిలో. అయితే గొర్రె స్వభావము అలాంటివి కాదు. ముందు దుంకింది కదా, నేను దుంకేస్తాను, ఏమవుతుందో సంబంధం లేదు. ఆ విషయం కూడా మనసులో తెలియదు. అందుకే గొర్రెతో పోల్చాడు. అలాంటి స్వభావము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రె పిల్ల రక్తము పవిత్రమైనదిగా, అంటే క్రీస్తు యేసు రక్తము పవిత్రమైనది. అందుకే ఆయన సిలువ త్యాగము చేసి మరణము పొందాడు. సిలువలో ఆయన వేలాడదీయబడి, ఆయన పవిత్రమైన రక్తము కార్చబడి ఆయన మరణము నొందాడు. ఎవరి కోసం మరణించాడు? తన కుటుంబం కోసం మరణించాడా? తన స్నేహితుల కోసం మరణించాడా? తన బంధువుల కోసం మరణించాడా? తన తల్లి కోసం మరణించాడా? లేదండి, వారందరినీ పక్కకు పెట్టేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల. స్నేహితులని, రక్త సంబంధికులని, తల్లిని, వీరందరినీ పక్కకు పెట్టేశాడు. పక్కకు పెట్టి ఒకసారి ఆయన తన స్వకీయుల దగ్గరికి వెళ్ళినప్పుడే ఆయనను తృణీకరించిరి అని రాయబడి ఉంది. ఆయన నిజంగా ప్రతినిధులరా, సొంత వారు ఎప్పటికీ
ఉన్న సత్యాన్ని తెలుసుకోలేరు. సొంత వారు ఆ వ్యక్తి విలువను ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎవరు తెలుసుకుంటారంటే పక్కవారు అతని విలువను తెలుసుకుంటారు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు స్వజనుల కోసం, ఆయన యందు విశ్వసించిన వారి కోసం, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోసం, ఆయన మాటను విని అంగీకరించిన వారి కోసం ఆయన పవిత్రమైన రక్తమును కార్చాడు. నిష్కలంకుడై ఉన్నవాడు, ఆయన నిర్దోషి ఉన్నవాడు, గొర్రె పిల్ల స్వభావములు కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే మీరు అలాగున విమోచింపబడితిరి కదా, మీకు తెలుసు కదా అని ఇక్కడ పేతురు గారు ఆ విషయాన్ని చెప్తున్నాడు. అందుకే బ్రదరులారా, ఎలా ఉండాలి అంటే సంఘము, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన సంఘము ఎలా ఉండాలంటే పవిత్రంగా జీవించాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. పాపములు చేయకూడదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా పుట్టిన వారు, ఆయన బీజము వారిలో నాటబడాలి. వారి నిన్నటికి పాపము చెయ్యజాలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయానికి వస్తాం. మొదటి విషయం ఏంటి? పాపము చేయకూడదు. రెండవ విషయము పవిత్రంగా జీవించాలి. మూడవ విషయము సంఘములో ఐక్యత ఉండాలి. క్రీస్తు రక్తములో కడగబడిన వారిలో ఐక్యత ఉండాలి. ఐక్యత అంటే ఏంటి? చెప్పాలి. ఐక్యత అంటే ఏంటి చెప్పాలి. నేను ఈరోజు ఈ నుండి ఈ ప్రశ్నను సమాధానాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఐక్యత అంటే ఏంటి? ఇప్పుడు బయట ఉన్నారు కొంతమంది, బయట ఉన్నవారు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, లోకములో బ్రతుకుతూ ఉన్నారు. అయితే వారు ఏ విషయంలో ఐక్యతగా ఉంటారు, ఏ విషయంలో ఐక్యతగా ఉండరు? ఈ విషయాన్ని చెప్తారా? ఎందుకంటే ఈ విషయం కొంతమందికి తెలుసు. ఏ విషయంలో ఐక్యతగా ఉంటారు అంటే శరీర సంబంధమైన విషయంలో ఐక్యతగా ఉంటారు, శరీరానుసారమైన జీవితంలో ఐక్యత ఉంటారు. ఎవరు? బయట వారి గురించి చెప్తూ ఉన్నాను. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టి సంఘములోనికి వస్తే, సంఘము ఏ విషయములలో ఐక్యత ఉండాలి? అన్ని విషయములలో. హల్లెలూయా. అన్ని విషయములలో ఐక్యత అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రతి విషయములలో నీవు క్రీస్తు రక్తములో కడగబడి ఉన్నావు కాబట్టి, నీవు సంఘముగా సమాజముగా కట్టబడి ఉన్నావు కాబట్టి నీలో ఐక్యత ఉండాలి. ఐక్యత అంటే కలిసి ఉండుట. ఇంకొకరికి వేరు. నీలో నీవు ఒక శరీరముగా అమర్చబడ్డావు, అవునా కదా? అందరూ ఒక శరీరముగానే అమర్చబడిన వారు కదమ్మా, అవునా? ఇప్పుడు శరీరములో అన్ని అవయవాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. అన్ని అవయవాలు ఉన్న తర్వాత ఏ అవయవైనా వేరుగా ఉందా? అన్ని కలిసికట్టుగా ఏం చేస్తాయి? రక్తము సరఫరా చేయవలసింది, రక్తము శుద్ధిపరచవలసింది, మనం తిన్న భోజనము జీర్ణం చేయవలసింది, ఆ జీర్ణమైనది మరలా అది క్లీన్ చేయవలసింది. ఏ దానికి అదాన్ని, ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకోవలసిన దాన్ని, గుండె రక్తాన్ని పంపు చేయటం విషయంలో ఏ దానికి అదానికి పని చేస్తూనే ఉన్నాయి. అన్ని అందులో ఏం కనబడింది తెలుసా? ఐక్యత. అంటే అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. అయితే అన్ని అవయవాలన్నీ దేనికోసం పనిచేస్తున్నాయి చెప్పండి? అన్ని అవయవాలు దేనికోసం పనిచేస్తున్నాయి? ఇదిగో ఈ శరీరాన్ని బ్రతికించడానికి. హల్లెలూయా. అన్ని అవయవాలు పనిచేస్తున్న దేనికోసం అంటే ఈ శరీరాన్ని బ్రతికించడానికి. ఈ శరీరాన్ని బ్రతికించడానికి అన్ని అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే సంఘము ఐక్యత ఎలా ఉండాలి?
నీకు ఏ పని అప్పగించినా ఆ పనిని నువ్వు చెయ్యి, కలిసికట్టుగా ఉండు, వేరుగా ఉండకు. అదే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి ఈ మాట తెలియజేస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఈ మాట తెలియజేస్తున్నాడు తెలుసా? కొంచెం తీసుకో. ఎక్కడి నుండి మరి ఆయన ఈ మాటను తెలియపరుస్తున్నాడు? ఒకసారి చదవండి అమ్మా, చదవండి. 4వ అధ్యాయం 3-4 వచనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచు ఉన్నాను. శరీరము ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. ఏంటి ఆ విషయం అంటే, పిలువబడ్డాం. అవునా? దేనికోసం పిలువబడ్డాము? ఇప్పుడు పెళ్లి ఉంది అనుకుందాం, పెళ్లి కోసం పిలువబడ్డాం. పెళ్లి కోసం పిలువబడితే నువ్వు లేయి నేను కూర్చొని అంటారా? పోయాడా? పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని నువ్వు లేయి మేము కూర్చుంటాము, మేము కూడా పిలువబడ్డాము అని అంటారా? ఎందుకు పిలువబడ్డారు? పెళ్లికి మాత్రమే పిలువబడ్డారు. వారికి పెళ్లి జరుగుతుంది కాబట్టి పెళ్లికి మాత్రమే పిలువబడ్డారు. అయితే ఇక్కడ ప్రభును బట్టి అపోస్తలుడైన పౌలు గారు ఆయన బతిమలాడుకుంటున్నాడు. ఏ విషయంలో ఆయన బతిమలాడుకుంటున్నాడు? ఏ విషయంలో ఆయన పత్రికను రాస్తూ ఉన్నాడు అనంటే, బ్రదరులారా, ఆయన అనేకులు పిలువబడ్డారు కదా, పిలువబడిన వారందరూ ఒకటిగా ఉండాలి. పిలువబడిన వారంటే ఎవరు? లోకములో నుండి క్రీస్తులోనికి పిలువబడిన వారు. హల్లెలూయా. లోకములో నుండి క్రీస్తులోనికి పిలువబడిన వారు, ఆయన రాజ్యమును స్వాతంత్రించుకోవడానికి పిలువబడిన వారు, ఆయన రక్తములో కడగబడిన వారు, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడిన వారు, లోకములో పాప జీవితములో నుంచి పవిత్రమైన జీవితాన్ని బ్రతకడానికి పిలువబడిన వారు. ఇక్కడ ఆయన చెప్తున్న మాట, నేను బతిమిలాడుకొనుచున్నాను. ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమిలాడుకొనుచున్నాము. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలిపి విషయమై ఒకటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. నిరీక్షణ ఎందుటకు పిలువబడ్డారు. ఏం చేయాలంట? నిరీక్షణ కలిగి ఉండాలి. నువ్వు దేనికోసం నిరీక్షణ కలిగి ఉండడానికి పిలువబడ్డావు. నిరీక్షణ లేకపోతే సహించలేవు, ఓర్చుకోలేవు, దాని నుండి త్వరగా తప్పిపోతాం. అందుకే నిరీక్షణ ఏం చేస్తుందంట? ఓర్పునిస్తుందంట. ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్షనిస్తుందంట. పరీక్ష ఏం చేస్తుందంట? నిన్ను నిలబెడుతూ ఉందంట. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అనుకుంటా, ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. మొదటి అధ్యాయంలో చూడండి ఒకసారి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 1 నుండి 4 వచనాల మధ్యలో చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అక్కడ కూడా ఉంది. తర్వాత ఫిలిప్పీయులు చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడమ్మా, 4వ వచనం, 1-4 వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ
మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచు ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం ఆశ్చర్యపడుతున్నాడంట? ఓర్పును సహనమును చూసి ఓర్పును విశ్వాసమును చూసి ఏం చేస్తున్నట్ట? మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచు ఉన్నాము అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అందరిని చూసి ఒకరికొకరు ఏం చేయాలంట? అతిశయపడే వారిగా ఉండాలి. అతిశయం అంటే ఏంటి? ఒకప్పుడు ఎలా బ్రతికాడు, ఈరోజు సంఘములో దేవుని నమ్మిన తర్వాత, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుని మాట ప్రకారంగా నడుచుకున్న తర్వాత ఈరోజు బాగా బ్రతుకుతున్నాడు రా అనేది అతన్ని చూసినప్పుడు సంతోషం వేస్తుంది. అతన్ని బట్టి మనం ఏం చేయాలి? గర్వించాలి. అలాగున ఎప్పుడైతే నువ్వు జీవించగలుగుతావో ప్రియమిత్రులారా, దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. అందుకే సంఘము అలాగున అతిశయించబడే సంఘంగా ఉండాలంటే అందరూ ఐక్యతగా ఉండాలి. మరొక విషయాన్ని చూడండి ఒకసారి. అందరూ ఐక్యతగా ఉండాలని దేవుని వాక్యం. ఎందుకంటే 133వ కీర్తనలో మొదటి వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పి ఆ తర్వాత ఆ మాటలు ఉన్నాయి చూడండి, చాలా మంచి మాటలు అక్కడ రాయబడ్డాయి. చదవమ్మ ఒకసారి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగుల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండ మీదికి దిగివచ్చు ఎర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించారా పిల్లరా, 2-3 వచనాల్లో ఆ చివరి మాట ఏమంటున్నాడు? అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. ఇంకొక మాట ఎర్మోను మంచు వలె నుండును అంటూ ఉన్నాడు అక్కడ. ఆ 2-3 వచనాల్లో చివరిగా ఉండును అంటున్నాడు. అంటే ఏముంటుంది? ఐక్యత. ఏముంటుంది? ఐక్యత అలాగున ఉంటుందని తెలియజేస్తున్నాడు. ప్రతిభరా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎర్మోను మంచు ఎలా ఉంటది? ఇప్పుడు మంచు వచ్చింది అనుకోండి, మంచు ముద్దైన తర్వాత అది ఎలా ఉంటుందండి? అది అలానే కారిపోతుంది, ముద్దగానే కారిపోతుంది. అది బయట పెట్టి చూడండి, అది ఏమవుతుంది? ముద్దగానే. విడివిడిగా అయితే పోయి అది కరిగిపోద్దా? కరిగిపోదు. అయితే ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు అక్కడ? పరిమళ తైలం. అది ఎలా అది ఇట్లా దారపోసామనుకోండి, చుక్కలుగా పడుతుందా? చుక్కలుగా. ఒక తేనె ఉంది, ఇప్పుడు ఇలా పైకి ఎత్తండి, అది ఎలా వస్తుంది? దారనే కడుతుంది. చుక్కలైతే పడదు. అంటే అది ఒక్కటిగానే ఉండి కిందికి జారిపోతూ ఉంది. అలానే ఐక్యత కూడా అలా ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో అందరి ఐక్యత అలా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సంఘములో పాపం ఉండకూడదు, సంఘములో అపవిత్రత ఉండకూడదు, పవిత్రులుగా జీవించాలి. సంఘములో ఐక్యత కలిగిన వారై ఉండాలి. 4వ విషయం, సహోదర ప్రేమ పంచాలి. 4వ విషయం ఏంటి? సహోదర ప్రేమను పంచాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము. త్వరగా తీసిన వారు చదువుతూ ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు
ప్రేమింపవలెను. ఇక్కడ మీరు ఒకటి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటి చెప్పండి? ఒక విషయం అండర్లైన్ చేసుకోమని చెప్పి ఏంటి ఆ విషయం? ఏంటి 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 మరలా చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఆ మధ్యలోనే ఉన్నారు మీరు. నేను మిమ్మును ప్రేమించినట్లే, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఏం చెప్తున్నాడు తర్వాత? మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆ తర్వాత చదవండి. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకొందురు అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఎలా ప్రేమించాడు నేను అడగాలనుకుంటూ ఉన్నా. చెప్తారా? ప్రభు ఎలా ప్రేమించాడు? యేసు ప్రభుల వారు తెలుసు కదా మీ అందరికీ. మేము చూడలేదంటారా? నువ్వు కనబడితే నీ ఫేస్ మొత్తానికైనా చూపించు. సగం స్తంభానికి అడ్డుగా ఉంది నాకు. రైట్. ఇప్పుడు ఎలా ప్రేమించాడు ప్రభు? ప్రభు ఎలా ప్రేమించాడు? కొంత ప్రేమించాడా? ఇంత ప్రేమించాడా? ఇంత ప్రేమించాడా? మాటల్లో చెప్పలేము ప్రభు ప్రేమ. అవునా? మాటల్లో ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రభు ప్రేమను ఎవరైనా వర్ణించగలుగుతారా? వర్ణించలేరు. ఎందుకంటే అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎలాంటిది ప్రేమించారంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్న ప్రేమ, తన్ను తాను సిలువకు అప్పగించుకున్న ప్రేమ, తన్ను తాను బలియాగము చేసుకున్న ప్రేమ, తన్ను తాను మన కొరకు మరణించిన ప్రేమ. ఆయన ప్రేమను గురించి మనము వర్ణించలేము. ఆయన ప్రేమకు మనము వెలకట్టలేము. ఆయన ప్రేమ ఈ లోకములో ఏ మనుష్యుడునూ ప్రేమించలేడు. ఆయన ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ లోకములో లేదు. కొట్టుదమ్మ చప్పట్లో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ లోకములో ఎవరి యందు లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా. ఒకసారి చూడమ్మా. యోహాను సువార్తలోనే 5వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. అదేనమ్మా మాట్లాడారు. తండ్రి నన్ను ఎలాగున ప్రేమించునో నేను మిమ్మును అలాగున ప్రేమించి తిని అనే ఒక మాట కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మంచిది. అయితే యోహాను సువార్తలోనే ఆ మాట మనకు కనబడుతున్నది ఏంటంటే తండ్రి ఎలాగున నన్ను ప్రేమించునో నేను మిమ్మును అలాగున ప్రేమించి తిని. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటి? ఇప్పుడు మనం చదువుకున్న మాట, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇప్పుడు ఏం చేయాలంత? సంఘములో ఐక్యత కలిగిన సంఘం ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉన్న సంఘం ఎలా ఉండాలి చెప్పాలి. ఏమ్మా ఐక్యత అంటే తెలియదా? ఇందాకనే అంత విడమరిసి వివరంగా చెప్పాను. ఐక్యత కలిగిన సంఘం ఎలా ఉండాలి? ఎవరేమైపోతే నాకేంటి, నాకు తెలిసిన వ్యక్తితోనే నేను ప్రేమగా నడుచుకుంటా, ప్రేమగా మాట్లాడతా, గంటలు గంటలు వారితోనే ఉంటా, మరి ఇంకా యాడికైనా ఇదా? అందరి పట్ల ఒకే భావము కలిగిన ప్రేమ. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మరి నిన్ను నీవు ఎలాగున ప్రేమించుకుంటావో నీ పొరుగువాన్ని కూడా అలాగ ప్రేమించాలి. అయితే సంఘములో ఎలా ఉండాలి ప్రేమ? ఒకసారి ఆలోచించండి. పొరుగువాన్ని ప్రేమించామని చెప్పాడు దేవుడు, మరి సంఘములో ఎలా ఉండాలి ప్రేమ? ఇప్పుడు సంఘము ఒక శరీరము.
ఈ సంఘం ఒక శరీరము కాబట్టి ఈ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాం చెప్పాలి. ఇప్పుడు పెళ్లిలో ఒక మాట చెప్తుంటారు భార్యాభర్తలు ఇద్దరికి, ఒకరి దేహం పైన ఒకరికి అధికారము ఉండదు. నీ దేహమును నువ్వు ఎలాగైతే సంరక్షించుకుంటావో అలాగున నీ భార్యను కూడా నువ్వు సంరక్షించబద్ధుడవై ఉన్నావు అని అంటాడు. అవునా కదా? ఇప్పుడు నీ దేహాన్ని నువ్వు ఎట్లా కాపాడుకుంటారు? ఏమైపోతే నాకేంటి, గాయమే కదా అయ్యింది అని చెప్పి పక్కన ఇంకొక గాయం చేస్తారా? ఏమేస్తే ఇంకొక గాయం వేసుకుంటావా అక్షయ? ఇంకో 2 గాయాలు తగిలించుకుంటావా? ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. దేవుడు కూడా గుర్తుడు ఆ సమయంలో మనకు. ఇంకో హాస్పిటల్ దగ్గరికి కొందరు డాక్టర్ గారు గుర్తొస్తారు. అవు ప్రభు సన్నిధిలో, ప్రభువా ఎందుకునైనా నాకు ఈ బాధ పెట్టావు అని అడగాం. ఏమన్నా అయినా ఒక చిన్నదైనా ఫస్ట్ గుర్తొచ్చే దేవుడు డాక్టర్. దేవుని పిల్లలకి ఎవరు గుర్తు రావాలి? ఎవరు ఎవరు ఎందుకు ఎందుకు ఏ ఆయన ఏమైనా బాగు చేస్తాడా? డాక్టర్ అయితే డబ్బులు తీసుకొని బాగు చేస్తాడు. ఈయన డబ్బులు అడగడు, ఏమో అడగడు, అసలు కనేపడడు. ఎందుకు అడగాలి దేవుడు? డాక్టర్ అయితే కనబడతాడు, డబ్బులు ఇస్తే మంది ఇస్తాడు. దేవుడు ఏమన్నా ఇస్తాడా? దేవుడు ఏమన్నా ఇస్తాడా? కనీసం ఒక్క ట్యాబ్లెట్ అదేమంటారు గుళిక కూడా ఇవ్వడు ఆయన. అదే డాక్టర్ దగ్గర అనుకో ఇన్ని రాసిస్తాడు, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం. వీలైతే మధ్యరాత్రి 12 గంటలకు, వీలైతే మధ్యరాత్రి 12 గంటలకు కూడా వేసుకోమని చెప్తాడు. అది కరెక్ట్. దేవుని అడిగితే ఏమొస్తుంది? మనకు ఆరోగ్యం వస్తుందా? బాగవుతామా? పిల్లరా, ఇది ఎలా ఉంటుందంటే మొరటుతనం. అన్నీ తెలిసి కూడా అప్పుడప్పుడు మొరటిగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవుని పిల్లలు. నువ్వు నమ్మి నిజముగా నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే, నిజముగా నువ్వు క్రీస్తుని అంగీకరించబడినట్లయితే, నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తులో రక్తములో కడగబడిన బిడ్డవైతే, నీకు ఏదైనా అనారోగ్యము ఉంటే వెంటనే అక్కడే మోకరిల్లు, అక్కడే మోకరించు. వెంటే దేవుడు నీకు సమాధానం ఇవ్వకపోతే వచ్చి నా కాళ్ళ పట్టుకో. పాస్టర్ నువ్వు చెప్పావుగా, నా మీద నమ్మకం ఉంచొద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు. జరగకపోతే వచ్చి నా కాళ్ళ పట్టుకో. నిజం చెప్తున్నా ప్రతి నీ విశ్వసించి చేయపని. అందుకే లోకము విశ్వసించకపోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు హాస్పిటల్ ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే, దేవుని మీద నమ్మకము లేక హాస్పిటల్ని అనుసరించడము వలన. అందుకే వాడు కూడా ఏం చేస్తాడంటే, ఈరోజు ఇది వేసుకో, ఏం చేస్తాడు వాడు? కాస్త ఎక్కువ అవుతుంది అది వేసుకోవడం వల్ల. మరుసటి రోజు రావద్దు, మరుసటి రోజు రావాలి. అప్పుడు డాక్టర్ ఇంకా నాకు తగ్గలేదు, ఎక్కువైపోయిందంట. అవునమ్మా, సరే ఈరోజు సంచికి రాసిస్తాడు. ఏం రాసిస్తాడు? సంచికి. తప్పకుండా కొనాలి, కొనకపోతే కుదరని పని. వాడు ఇచ్చేదాడు ఒక్క సీట్ అమ్మా, 3-4 ఇయరమ్మా, ఒకే సీట్ ఇస్తాం. ఇప్పుడు అది నేర్చుకుంది, వైద్య రంగం అది నేర్చుకుంది. ఇప్పుడు ఒకప్పుడు ఒక ట్యాబ్లెట్ ఇచ్చేవారు, 2 ఇచ్చేవారు. ఇప్పుడు 10 ట్యాబ్లెట్లు ఉన్న సీటు మొత్తం ఇచ్చేస్తుంది. 5 10 ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, తప్పదుగా, బెదిరించాడుగా. అందుకే సీటు మొత్తం కొనాల్సిందే. ఎన్ని సీట్లు? 10 రాస్తే 10 సీట్లు కొనాల్సిందే. కానీ ప్రభుని నమ్మితే, ప్రభునందు విశ్వసిస్తే, నేను నిజముగా ప్రభును నమ్మిన అంగీకరించిన బిడ్డను అని నీవు గుర్తుంటే ప్రభుని అడుగు, ₹1 ఖర్చు లేకుండా దేవుడు బాగు చేస్తాడా? హల్లెలూయా. ఆయన ప్రేమ అలాంటిది. తండ్రి నన్ను ఎలాగైతే ప్రేమించాడో నేను నిన్ను అలాగునా ప్రేమించాను, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. అందుకే అక్కడ రాబడిన మాట ఏమిటి? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి.
ప్రేమించుకోవడం అంటే ఇద్దరు యవ్వనమయస్తుల మధ్య ఉండే ప్రేమ కాదు ఇది. ఇద్దరు భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ కాదు ఇది. ఈ కుటుంబం మధ్యలో ఉండే ప్రేమ కాదు ఇది. సర్వలోకం మీద ఉంచిన దేవుని ప్రేమ ఇది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఈ లోకములకు ఎందుకు పంపించాడంటే ప్రేమించడానికి పంపించాడు. ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు లోకమును ప్రేమించాడు కనుక ఆ ప్రేమ క్రీస్తులో ఉన్నది కనుక ఆ ప్రేమను పంచడానికి క్రీస్తుని లోకానికి పంపించాడు. అందుకే ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? తండ్రి నన్ను ప్రేమించాడు కనుక నేను మిమ్మును ప్రేమించుచున్నాను, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రేమను కోరుకుంటున్నాడు దేవుడు. కానీ నాడు దేవుని పిల్లలే లోక ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు. దేవుని కుటుంబమే లోక ప్రేమను కోరుకుంటుంది. దేవుని ప్రేమించిన యవనస్తులే లోకమును ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే ఈనాడు ఇంకా ఇంకా ఎవరిలో పరిపూర్ణమైన ప్రేమానురాగాలు దేవుని యందు నిలబడము లేదు, ప్రేమను చూపించడం లేదు. సంఘములో ఐక్యత కరువైపోయింది. ఎవడేమైపోతే నాకేంటి అనే భావము కలిగిన బిడ్డలుగా కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పిల్లరా, సంఘములో ఇలాంటి భావన ఉండకూడదు. అంటే పాపం ఉండకూడదు మొదటిగా, రెండవది పవిత్రత ఉండాలి, మూడవది ఐక్యత ఉండాలి, నాలుగవది సహోదర ప్రేమ ఉండాలి. హల్లెలూయా. చూడండి మరొక వచ్చిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ప్రేమ లేని వారి గురించి చెప్తున్నాడు. అక్కడ మంచి మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు అండి. 1వ వచనం చదవండమ్మా. 13:1 వచనం 1 కొరింథీ 13:1 వచనం చదవండి. ప్రేమ లేని మనుషుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడి కంచు గనగనగనలాడు తాళమునై ఉందును. 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి, మొదటి లైన్లో 2 విషయాలు చెప్పాడు, రెండవ లైన్లో కూడా 2 విషయాలు చెప్పాడు. ఏంటి? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను అని అంటుంది అక్కడ. దేవదూతల భాషలు, మనుషుల భాషలు మాట్లాడినను ఏమీ లేకపోతే ఏమవుతాడు చెప్తున్నాడు అక్కడ. ప్రేమ లేకపోతే ఏమవుతాడంట? మ్రోగేడు కంచు తెలుసా? ఒక కర్ర తీసుకొని కంచుని ఇట్లా పట్టుకొని కొట్టండి, చెవులకి అంటాయి. విన్నారా? ఎప్పుడైనా విన్నారా? కంచుని కొట్టారు ఎవరైనా? కంచు బిందె కానీ, కంచు చెవి కానీ, కంచు ప్లేట్ కానీ. మిగతా అంత సౌండ్ ఉండవు, కంచుని భలే సౌండ్ వస్తాయి. అందుకే ఇక్కడ కంచును పోలి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని కొట్టామనుకోండి, ఉయ్యన ఉంటాయి చెవులు. ఇంకొక మాట అంటున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? గనగనలాడు తాళం తెలుసా? తాళం తెలుసా? గనగన ఎట్టుంటది అది కూడా సౌండ్ వినడానికి భయంకరంగా ఉంటుంది. మన పక్కన ఎవడన్నా కొట్టాడు, హాయ్ అబ్బా ఏం కొడుతున్నావు కానీ చూసినా లేదు అంటారా లేదా? చెవులు పోతున్నారు ఆపరా బాబా అంట. అంటే నువ్వు ఎంత మనుషులతో మాట్లాడినా, ఎంతో దేవదూషల భాషలు మాట్లాడినా ప్రేమ లేకపోతే వేస్ట్. దేంతో పోల్చాడు? ఆ శబ్దంతో పోలుస్తున్నాడు ఆయన. ప్రేమ లేకపోతే ఆ శబ్దము మోగినట్టే నీ బ్రతకంతా. సహోదరుడా, అందుకే ఏముండాలి సంఘములో? ఏముండాలమ్మా చెప్పాలి? ఏముండాలి సంఘములో? సహోదరులో ఏముండాలి? సంఘములో ఐక్యత ఉండాలి. సహోదరులలో అంటే మనమంతా ఎవరు? ఇప్పుడు మనమంతా సహోదరులు. ఇప్పుడు సహోదర ప్రేమ పంచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆ ప్రేమను మనకు పంచాడు. ఆ ప్రేమను పంచాడు కాబట్టి మనము సహోదర ప్రేమను
పంచేవారమై ఉండాలి. లేకపోతే నువ్వు ఎంత పవిత్రంగా జీవించినా, ఎంత పాపం లేని వాడే జీవించినా, ఎంత ఐక్యత కలిగి జీవించినా, ఎంత మరి ఆ ప్రేమ పంచకపోతే నువ్వు వ్యర్థుడవే. ఆ కింద వచ్చిన చదవండి ఒకసారి, యోహాను సువార్తలో కాదు, కొరింథీలో ఆ 13లో ఆ కింద వచ్చిన చదవండి. తీసిన వాళ్ళు చదవడమ్మా 13. మిస్టర్ ఎందుకు డల్ కనపడుతున్నా? రెండవ వచనంలో ఏమనుంది? ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నను. అమ్మా రెండవ వచనం అక్కడ 13:2లో మర్మలనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెక్కిలింపగల పరిపూర్ణత విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీయో లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారములు మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. గొడదం చప్పట్లో దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉంటదంట ప్రేమ? ఎలా ఉంటదంట ప్రేమ? చెప్పి విన్నారు కదా. కానీ అందుకే ప్రభు ఇవన్నీ ఏమీ లేవు, కానీ ఆయనలో ఒకటే ప్రేమ ఉన్నది. దేవుని నుండి ఏ ప్రేమ అయితే ఆయన పొందుకోగలిగాడో, ఆయన శరీరధారిగా వచ్చి అదే ప్రేమను మనకు పంచాడు. నేను చెప్పాను ఇంతకు ముందు, సిలువ మరణము పొందినంతగా ఆయన ప్రేమను పంచాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నంతగా తన ప్రేమను పంచాడు. అట్టి మనస్సు కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. ఆ మనసే అందరి ఎడల ప్రేమను పంచేవారముగా మనం ఉండాలి. అపోస్తులైన పౌలు గారు ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఆ మాటని? ఆయన ఖైదీగా చేయబడి అక్కడ జైల్లో ఉంటూ ప్రేమను గురించి పంచుతూ ఉన్నాడు. ఆయన బతిమలాడుకుంటూ ఉన్నాడు. ఆయన పత్రికలు రాస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి లేకపోతే నువ్వు ఎంత ఆస్తి పరిడవైనా, ఎంత అందసందాలు కలిగిన వాడవైనా, ఎంత బలము కలిగిన వాడవైనా, నీలో మత్సరము, కొల్లు, కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏవి లేకపోయినా మరి ఇవి ప్రేమ కలిగి నువ్వు జీవించగలిగితే అన్ని ఉన్నదానికంటే ఉన్నతుడవు నువ్వు. హల్లెలూయా. అన్ని ఉన్నదానికంటే ఉన్నతమైన స్థానములో నిలవగలుగుతావు దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో నిలవగలుగుతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకే చెప్తున్న మాట ఆయన ఏమిటంటే, ప్రేమ లేని వాడైతే మ్రోగేడు కంచుతో నేను సమానుడను, గనగనలాడు తాళముతో నేను సమానుడను అని చెబుతూ ఉన్నాడు అక్కడ. అందుకే ప్రియులారా, సహోదర ప్రేమ కలిగి సంఘము ఐక్యతగా జీవించి పవిత్రతను కాపాడుకుంటూ పాపము లేని వారిగా ఉండాలి. ఎవరు వీరంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారిలో ఈ లక్షణాలు కనబడతాయి. 5వ విషయానికి వద్దాం. దేవుని చిత్తం అనగా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారు. నెరవేర్చుట. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇప్పుడు ఏ ప్రకారంగా చేయాలి? మనం ఏ ప్రకారంగా చేయాలి? మనుషుల పద్ధతుల ప్రకారంగా చేయాలా, లేదంటే అధికారుల అనుసరించి చేయాలా,
లేదంటే ఈ లోక సంబంధమైన నాయకులను అనుసరించి చేయాలా, లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇష్టాన్ని ప్రకారంగా మనము చేయాలా? చెప్పాలి. మీ ముందు నాలుగు ఆప్షన్లు ఉంచాను. ఏ ఏంటి? లోక సంబంధంగానా? బి ఈ లోక నాయకుల సంబంధం ఆ ఆలోచన ప్రకారంగానా? సి ఇంకేంటి చెప్పాను ముందే, ఆ సిబిలు పెట్టింటే సరిపోయేది, వెళ్ళిపోయింది అది వెంటనే. డి అయితే తెలుసు. ఈ లోకములో ఏది లేదు కానీ యేసుక్రీస్తు ప్రేమను అనుసరించి నడిచితే, యేసుక్రీస్తు ప్రేమను అనుసరించి నడిచితే ఆయన ప్రేమ సమృద్ధిగా మనలో ఉంటుంది. అందుకే ఎలా ఉండాలంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండకుండా పాపములో ఉంటూ, అపవిత్రులుగా ఉంటూ, ఐక్యత లేని వారమై ఉంటూ, ప్రేమ లేని వారమై ఉంటూ, చివరికి ఆపద వచ్చినప్పుడు, అక్కర్లు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా 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 అని మొరపెట్టడం వల్ల ఏమీ ఉపయోగము లేదు. దేవుని చిత్తం, దేవుని ఇష్టము, ఆయన ఇష్ట ప్రకారంగా చేయువారే, ఆయన ఇష్ట ప్రకారంగా చేయువారే ఎక్కడ ప్రవేశిస్తున్నారంట? ఎక్కడ ప్రవేశిస్తారు? ఆ కింద వచ్చిన వాళ్ళు చదవండి. ఒకడు చెప్తాడు, ప్రభువా నేను స్వస్థతలు చేయలేదా, ప్రభువా నేను అద్భుతాలు చేయలేదా, ప్రభువా ఇంకేముంది అక్కడ? అమ్మ చదవండి, 22 చదువు తల్లి. దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా చెప్పుదురు. ఎన్ని చెప్పాడు అక్కడ వాడు? ఆ వ్యక్తి ఎన్ని చెప్పాడు? ఎన్ని చెప్పాడు చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా చెప్తూ ఉంటాడు. అందుకే అక్కడ ఆ మూడింటిని చెప్పాడు. ఏమేం చెప్పాడమ్మా? నీ నామములో అద్భుతములు చేయలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా, స్వస్థపరచలేదా, ఇంకా అంటే ప్రవచింపలేదా అని ఇలాంటి చెప్తాడు. ఎవరు? దేవుని ఇష్ట ప్రకారంగా, దేవునికి అయిష్టంగా ఉండి మనుషుల మెప్పు కోసము మాయా చేస్తే వాడు పరలోకములో చేరుతాడా? అందుకే అంటున్నాడు ప్రభు, ఏమంటాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకములో ప్రవేశింపలేడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడే ప్రవేశిస్తాడు. ఈ లోకములో మనుషులను మభ్యపరచడానికి, మనుషులను ఆకర్షించడానికి నువ్వు ఎన్ని చేసినా ఒక అబద్ధం 1000 మందిని ఆకర్షిస్తుందేమో కానీ అదే ఒక్క నిజము ఆ 1000 మందిని దేవుని యొద్దకు నడిపిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అబద్ధము 1000 మందిని ఆకర్షించవచ్చు, కానీ ఒక్క నిజము దేవుని సత్యాన్ని తెలుసుకునేలా చేస్తుంది. అదే 1000 మందిని సత్యమును తెలుసుకునేలా చేస్తుంది. నిజానికి ఉన్న పవరు అబద్ధానికి కొంతకాలమే, నిజానికి ఉన్న పవర్ అబద్ధానికి కొంతకాలమే, కానీ నిజమే ఒకరోజు బయటపడుతుంది. నిజము మొరపెడుతూ ఉంటుంది, నిజము ప్రతిరోజు మొరపెడుతూ ఉంటుంది, కానీ జనులందరూ దేనిని ఆకర్షిస్తులవుతారు? అబద్ధానికి ఎక్కువ ఆకర్షితులవుతారు. కానీ ఒకరోజు అబద్ధం ఏదో తేలిపోతుంది, నిజమేదో బయటపడిపోతుంది. అందుకే కొందరు అంటారు కదా, నిజము నిలకడ మీదగా తేలుతుంది అని అంటారు. వాడు ఏమైపోతాడంటే సరేలేని ఓర్పు కలిగి ఉండిపోతాడు. నిజము నిలకడ మీద తేలుతుందిలే అనని వాడు వాదన పెట్టుకోడు. తెలిసిన వాడు, తెలియని వాడు ఏం చేస్తాడంటే వాదన పెట్టుకోవడానికి ప్రారంభిస్తాడు. చివరికి ఎక్కడికి దారి తీస్తుంది? ఒకరికొకడు చంపుకోవడానికి కూడా వెనకాడని స్థితిలోనికి అది మళ్ళీపోతుంది. దేవుని బిడ్డ, ఈ మాటలు గ్రహించు. అబద్ధం కాదు కావాల్సింది ప్రభునకు, నిజం కావాలి, సత్యం కావాలి. ప్రభునందు విశ్వాసము వలన దేవునికి ఇష్టలుగా జీవించడము కావాలి. అది కోరుకుంటున్నాడు. అని చూడండి, యాకోబు రాసిన పత్రిక. అయితే వారు ఎలా ఉంటారంట? ఇందాక మనం చదువుకున్న 22వ వచనంలో వారు ఎలా ఉంటారంటే చెప్తున్నాడు అక్కడ.
22 వచనంలో చదవబడిన వారు ఎలా ఉంటారో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చదివితే వారి గురించి వారి బండారం అంతా బయలు అవుతుంది అక్కడ. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువాడై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అబద్ధములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. అద్దం ఏం చూపిస్తుంది నీకు? ఏం చూపిస్తుంది అద్దము? నీ ముఖాన్ని చూపిస్తుంది, ఇంకేదేన్ని చూపించదు. నువ్వు మసి పూసుకున్నావు అనుకో, అదే చూపిస్తుంది. పెద్ద పెట్టామనుకోండి, అదే చూపిస్తుంది. ఇంకా ముఖం మీద ఏది ఉంటే అదే చూపిస్తుంది, ఎందుకంటే అది నిజము కాబట్టి. సరిగ్గా కనపడతలేదు నేను అని చెప్పి పూసేస్తారు. అది చూపిస్తుంది, అక్కడ పూసిందే చూపిస్తుంది, ఇంకేం చూపించదు. ఆ తర్వాత కొంతసేపు బయటికి పోయిరా, మరలా వచ్చి చూడు, అదే చూపిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగానే చూపించేస్తాను. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే పిల్లరా, ప్రతిరోజు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని వాని పోలి ఉండును అనే మాట మీతో చెప్తూ ఉన్నాను. అయితే పైన ఏమంటున్నాడంటే, ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే అంటున్నాడు. అక్కడ అర్థమవుతుందా అమ్మా? వినాలి, నాకు అర్థమవుతుందా మీకు? వాక్య ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే అద్దములో ముఖాన్ని రోజు చూసుకునేవాడు ఎలా ఉంటాడో, వాక్యానికి చెవియొగ్గని వాడు కూడా తన జీవితంలో అలానే ఉండిపోతాడు. అద్దంలో ముఖానికి మార్పు ఏమన్నా వస్తుందా? రోజు చూసుకునే ముఖమే, అవునా? 2 కళ్ళు, ముక్కు, నోరు, గుండ్రని ముఖం, లేదంటే ఎంటికలు ఉంటే ఎంటికలు లేకపోతే బోడితాడ, అంతే. అంటే రోజు నీకు ఏదైతే ముఖం నీ అద్దం చూపిస్తుందో అదే కనబడుతుంది. వాక్యమును వినేక వాడు కూడా తన ప్రవర్తన మార్చుకోకుండా జీవించితే అద్దములో ముఖాన్ని చూసుకుంటాడు చూడు, వాణ్ణి పోలి ఉంటాడంట. అంటే మార్పు లేదు, ఇంకా మార్పు లేని జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి. ఏమై ఉండకూడదంట? వినేవారు ఎలా ఉండాలి? విని ప్రవర్తన మార్చుకోవాలి. విని దేవుని చిత్తమేదో నువ్వు తెలుసుకోవాలి. విని వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. విని వాక్యములో ఉన్న సత్యాన్ని ఎరిగి నా పట్ల దేవుని ప్రణాళిక ఏదే అని తెలుసుకోవడానికి ఆరాటపడాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు. దేవుని చిత్తము నెరవేర్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఒకసారి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవాలి. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అమ్మా, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుతాలి. లోకమును దాని ఆశ గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము. ఎప్పుడెప్పుడు నిలుస్తాడంట? నిరంతరం అంటే ఎంతవరకు? ఎవరికి? నీలో జీవం ఉన్నంత వరకు. లేదా నీవు నిరంతరము, నువ్వు మరణించినా కూడా నువ్వు జీవిస్తావు. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగితే నీవు మరణించినా కూడా జీవిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఎలా జీవిస్తారయ్యా? డౌట్ వచ్చిందా మీకు? వచ్చిందా? మరణించిన తర్వాత ఇంకెవడు ఎడ జీవిస్తారు?
మరణిస్తే జీవిస్తారు ఎవరైనా? బ్రతుకుతారా? మరి ఎలా? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిరంతరము దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఎక్కడ నిలుచుంటాడు? ఎక్కడ? దేవునితో జీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ జీవిస్తాడంట? దేవునితో జీవిస్తాడు. ఇప్పుడు దేవునితో జీవించట కావాలా, లోకంతో జీవించట కావాలా? కదా, అందరికి ఆశ, మామూలుగా ఉండదు ఆశ. ఆశ అందరికి ఉంటుంది. అవుమా? ఫ్రీగా వస్తుందంటే ఏదైనా ఫినాయిల్ అయిన దగ్గర రకాలు ఫ్రీగా వస్తే లేరా? ఇంతకుముందు ఒకటి తాగాను, ఫ్రీగా వచ్చిందని చెప్పేసి ఫినాయిల్ తాగితే సావరుగా. ఫినాయిల్ తాగితే సస్తారు ఎవరైనా? కాకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు అంతే. ప్లాన్ చేశారు మొత్తానికి అన్ని విధాలుగా, ఏది తాగితే మనం బతుకుతాము కొంతవరకు. అంటే మనుషుల దృష్టిలో, మనుషుల ప్రేమ మన వైపు రావాలని అంటే ఏం చేయాలి? ఇప్పుడు కఠినంగా ప్రవర్తిస్తున్నారు మన ఎడల, అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి నన్ను బాగా ప్రేమించాలి, బాగా ఆకర్షించాలి, ఆ వ్యక్తి నన్ను ఎప్పటికీ చేరదీయాలి అనే ఒక ఆలోచన కలిగిన వారు ఏం చేస్తారంటే చావడానికి సిద్ధపడతారు కానీ సావరు. అందుకే నిన్న అది చెప్పారు. ఫినాయిల్ తాగారు ఒకరు. ఫినాయిల్ తాగితే మేము లబోదీబాన్ని మొత్తుకొని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేశాం. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బ్రతికాను. ఎందుకు ఫినాయిల్ తాగాము? ఎందుకు మాట్లాడుకుని ఎప్పుడు బాగున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పిన మాటలు ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. అంటే ఇది ఎవరు లేరు తాగిన వాళ్ళు, బయట ఉన్నారు. బయట కొందరు ఉన్నారు, కొందరంటే కాదులే ఒకరు. నేను విశ్వాసిగా ఉన్న దినాలలో ఒకరిని చూశాను. నేను ఆ వ్యక్తిని గురించి ఇప్పుడు చెప్తున్నానట. అంటే ఆ వ్యక్తి ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించి వాడు మోసం చేశాడు మొత్తానికి. ఇంకా ఏం చేయాలో తోసక ఏం చేశాడంటే ఫినాయిల్ తాగేసింది. ఎంపటి తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి మొత్తానికి ఎట్టో గట్ట బ్రతికించి ఇచ్చేసాడు. ఇప్పుడు మరలో వాళ్ళిద్దరే ఒకటిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జరిగాయిలే మధ్యలో, ఎన్నో కేసులని, సాక్ష్యాలని ఎన్నో చుట్టూ తిరిగాం వారి కోసం. వెర్రిపప్పలం మేము మధ్యలో తిరిగిన వాళ్ళం, మేము మధ్యలో వెర్రిపప్పలం చేశారు మమ్మల్ని. తెలియకుండా రహస్యంగా పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు పిల్లలు కానీ మొన్న చూస్తే నేనే ఆశ్చర్యపోయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనము దేవుని చిత్తము జరిగించాలి అంటే, నిరంతరము జీవించే వారిగా మనం ఉండాలి అని అంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. మనుషులకు కాదు. మనుషులు స్వార్థప్రియులు. మనుషులు మనల్ని ప్రేమించినట్టుగానే నటిస్తారు, ఆదరించినట్టుగానే నటిస్తారు, కానీ లోపల మాత్రం మామూలుగా లేవండి. వారి లక్షణాలు నేను చెప్తా చూడండి ఒకసారి. వారి లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. 1 తిమోతికి రాసిన పత్రిక అనుకుంటా, ఒకసారి చూడండమ్మా. 3వ అధ్యాయం, 1 తిమోతి కానీ 2వ తిమోతి కానీ 3వ అధ్యాయాన్ని ఒకసారి చూసి నాకు సహకరించండి. వారి లక్షణాలు ఉన్నాయి చూడు తల్లి అక్కడ. అయ్యా తీసారా అమ్మా? 3వ అధ్యాయమా 1 తిమోతి ఉందా? 3వ అధ్యాయం ఉందా? 1 తిమోతి లేదంటే 2వ తిమోతి చూడు తల్లి. 2వ తిమోతి 2వ వచనం. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ఆస్తి మీద ఆశ ఎక్కువ కలిగిన వారు, అబద్ధాలు ఎక్కువ ఆడేవారు, గర్వము, ఎవరిని తక్కువ మాట్లాడేవారు కాదు, ఉండకుండా ఉండలేరు. తల్లిదండ్రులకు తల్లిదండ్రుల మీద ప్రేమ పంచని వాడిగా ఉంటారు. ఇంకా అసలు చేసిన మేలుకి ట్యాంక్స్ అని చెప్పేవారు కాదు. కృతజ్ఞత అంటే నువ్వు నాకు మేలు చేసేవారా బాబు అని చెప్పేవాడు కాడు. అపవిత్రులు, ఇంకా మొత్తం అంతా ఇంకా అపవిత్రతనే. అనురాగహీన, ప్రేమ అనేది వారిలో ఉండదు. అనురాగం అనేది పంచాలనే ఆలోచన ఉండదు. అతి ద్వేషులు, ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటారు.
అపవాదికులు లేనిదాన్ని ఉన్నట్టుగా కల్పించి మాట్లాడేవారు. అజితేంద్రులు లోపలంతా మొత్తం ఎలా ఉంటదంటే మొత్తం నిండిపోయి ఉంటది వాసన. ఆ వాసన ఎటువంటి తెలుసా, ఎదుటోడు విని తందమా అన్నట్టంత మాట తీరు అలా ఉంటది. అజితేంద్రియములతో నిండినవాడు. క్రూరులు వానికంటే ఇంకా చెడ్డవాడు ఇంకెవ్వడు ఉన్నాడు. స్వజన ద్వేషులు ఇంకా మామూలు కాదండి. ద్వేషం అంటే ద్రోహులు మంచిగా ఉన్నట్టుగానే ఉంటారు, పక్కన ఎప్పుడు చేసింటాడు చేస్తాడు, మంచిగానే ఉంటాడు, ప్రాణప్రియులక్కనే ఉంటాడు, కానీ వెనక గోధులు తవ్వింటాడు. ద్రోహం. ఏంట్రా ఇలా చేసావు అనడానికి కూడా వాడు మన దగ్గర ఉన్నాడు. ఆ సమయంలో ద్రోహం చేసిన వాడు మూర్ఖుడు. అవునమ్మా, ఏమనుంది అక్కడ? మూర్ఖులు, గర్వాంగులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. కానీ ఎక్కువ శాతం ఏం చేస్తుంది లోకము? ఇట్టి వారినే ప్రేమిస్తుంది, ఇటు వారినే ఆదరిస్తుంది, ఇటు వారితోనే నువ్వు నాకు ప్రియుడవురా అని భుజం మీద చేసుకుంటుంది. ఇలాంటి స్వభావము కలిగిన మనుషులతోనే మనుషులు కలిగి, ఎందుకని వీని మనసు వారి మనసు ఒకటిగా కలిసిపోయారు. ఇప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయం ఒకటిగా కలిసింది. కారణం ఏంటి చెప్పండి? దావీదులో చెడుతనము లేదు, యోనాతానులో చెడు భావము లేదు. కానీ యోనాతానులో తండ్రి అయిన సౌలులో చెడు ఉన్నది. కానీ దావీదుని యోనాతాను బాగా స్నేహంగా ఆయన బంధువుగా ప్రేమించుకున్నాడు, ఆదరించాడు, స్నేహబంధము కలిగి ఉన్నాడు. అయితే మనుషులలో కూడా తత్వాలు ఉన్నాయి. లోపల అజితేంద్రములలో నిండి ఉన్న స్వభావాలు బయటికి కనబడవు, కానీ బయటికి మాత్రము కనబడుతూ ఉంటారు. అందుకే దేవుని పిల్లలలో క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారి జీవితములలో ఇలాంటి లక్షణాలు కనపడకూడదు. ఒకవేళ కనబడ్డాయి అంటే నీ కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము కార్చినది వ్యర్థమవుతుంది, నీ జీవితము పతనమవుతుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చెప్పబడిన మాట ఆ ప్రకారంగా నీవు జీవించగలిగితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా ఇదిగో వాక్యమును గ్రహించి వాక్యములో ఉన్న సత్యాన్ని ఎరిగిన వారై వాక్య ప్రకారంగా నడుచుకొని వారై ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఐదో మాట, ప్రతిదినము సంఘముతో కూడుకోవాలి. సంఘము కూడుకోవాలి ప్రతిదినము. ఇక్కడ చెప్పమాట ఏమంటే ప్రభు దినము సంఘము కూడుకొనుట. ప్రతిదినం కాదు, కానీ ప్రభుదినము సంఘము కూడుకోవాలి. ప్రభుదినం ఎప్పుడు? ఆదివారం. ఆదివారం ఏం చేయాలి? ఆదివారం కూడుకునాలి. కూడుకున్న తర్వాత ఏం చేయాలి? లెక్కలేయాలి. కూడుకుంటే మనం లెక్కలేయాలి. ఇక పోయిన వారం ఇంతమంది వచ్చారు, ఈ వారం ఇంతమంది వచ్చారు. ఈ లెక్కలు లోకంలోకి పోతాయి. ఈ మధ్య ఎవరు రావడం లేదమ్మా. మనమే ఈ లెక్కలన్నీ చేరదీసేది బయటికి. అంటే ఎట్టుంటదంటే మనమే వీక్ అయిపోతాం. మనమే వీక్ అంటే మనము బలహీనులను చేసుకుంటాం. ఎలా ఉండాలి? అప్పుడు ఎవరికి చోటిచ్చినట్లు? ఎవరికి? అపవాదికి చోటిచ్చినట్లు. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు చెప్పాలి? అమ్మయ్యా, మొత్తానికి నా కోరిక తీరింది. అప్పుడు ఇంతమంది పోయేవారు, ఇప్పుడు తగ్గిపోయారు. వారిని కూడా నా వైపుకు నడిపించావు. ఇప్పుడు ఎవరికి చోటిచ్చావు నువ్వు? ఎవరికి చోటిచ్చావు? అపవాదికి. గద్దించినందుకు నా గురించే చెప్పాడు. ఇంకో మంది రాని మొత్తం ఆడైతే వేసి నమిలి మింగి మార్నింగ్కే పంపించేస్తా. అంతేకే కదా దానికి పోయే.
పెట్టే కాడికైనా పోయేది, తిట్టే కాడికి వద్దా? తిట్టి గద్దించి బుద్ధి చెప్పేవాని దగ్గరికి వద్దా? ఎవరు బాగా మీకు చెప్పండి, ఎవరు బాగా చెప్పాలి? ఎవరు బాగా? పెట్టేవాడు బాగానా, తిట్టి గద్దించి బుద్ధి చెప్పేవాడు బాగానా? మరి లోకం అది నమ్మడం లేదు, ద్వేషిస్తుంది. అధిచేంద్రములతో, కుళ్ళుతో, కుతంత్రములతో, ద్వేషముతో తృణీకరించేస్తుంది. వచ్చేవారిని కూడా రానివ్వకుండా ఆపివేస్తూ ఉంది. అంటే బుద్ధి వద్దు, మనకు గడ్డి కావాలి. బుద్ధి గడ్డి, ఆ పూట గడ్డి కావాలి మనకు. అదైతే బాగుంటుంది. అది శరీరానికి పనికి వస్తుంది. ఆత్మకు ఏం కావాలి? బుద్ధి, బుద్ధి కావాలి. గద్దించి బుద్ధి చెప్పే మాట బలపరిచేది కావాలి ఆత్మకు. అది కోరుకోవాలి, కానీ గడ్డి కాదు కోరుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సంఘం ఎలా ఉండాలి తెలుసా? నా కోసమే, ఈరోజు చెప్పినది నా కోసమే. నాలో ఏదో కనబడింది కనుకే దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు. నేను సరి చేసుకోవాలి, అవునా కదా? సరి చేసుకోవాలన్న అన్ని వచ్చిన వాళ్ళు ఏమవుతుంది? మార్పు మొదలవుతుంది. ఏపా అనంటే ఏమవుతుంది? దుష్టునితో సాంగత్యము మొదలవుతుంది. నా గురించి చెప్పాడు అని గ్రహించి తెలుసుకొని దేవుని వైపు మరలుకోవడానికి తన జీవితము ప్రారంభమవుతుంది. నా గురించి ఎప్పుడు చెప్తాడు అని అనుకుంటే దుష్టునితో సాంగత్యము మొదలవుతుంది. ప్రవీణదింలో బాగా జాగ్రత్తగా గమనించండి. బుద్ధి నేర్పించేవాడు నిన్ను గద్దిస్తాడు, నిన్ను పైకి ప్రేమించేవాడు లోపల గాయం చేస్తాడు. ఆ లోపల ప్రేమించేవాడు పైకి గాయం చేస్తాడు. కానీ నిన్ను ప్రేమించేవాడు ఉంటాడు చూడు, నిన్ను నాశనానికి గురి చేస్తాడు. చూడండి, పైకి ప్రేమించేవాడు. ఆ మాట కూడా నేను చూపిస్తాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి అమ్మా. తీసిన వారు త్వరగా అయిపోయింది, నేను ముగించేస్తున్నా. 27వ అధ్యాయం 5, 27, 5, 6 వచనాలు. అది రాయబడిన లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గర్జించుట మేలు. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఈ ముద్దులు కావాలా? దేవుని పిల్లలకు లెక్కలేనన్ని పగవాని ముద్దులు కావాలా? లేదంటే మేలు కోరే స్నేహితుడు గాయములు కావాలా? ఏం కావాలి? హృదయము గాయపరచబడితేనే దానికి మందేసుకుంటాం. పుండు అయితేనే దానికి మందేసుకుంటాం, అవునా కదా? ఇప్పుడు మందు కావాలి, హృదయ గాయములకు మందు కావాలి. ఆ మందే దేవుని వాక్యం. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దినము వరకు సంఘము ప్రభు దినమున కూడుకోవాలి. ఈ మాట చెప్పి నేను ముగించాను. ప్రతి ఆదివారము మేము రొట్టె విరుచుట యందును 20వ అధ్యాయం 7వ వచనం. ప్రతి అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు ఉండెను. హల్లెలూయా. ఏం చేశాడంట ఆయన? అపోస్తలుడైన పౌలు ఎక్కువ దేవుని విషయాలు సంబోధించాడు, అనేక విషయాలు తెలియజేశాడు. ఎప్పుడు? ఆదివారము మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లనై ఉండి. ఆయన మరునాడు ఎక్కడికో వెళ్ళవాడై ఉండి ముందే రేపు చెప్పవలసిన సంగతులన్నీ ఆయన ముందే ఎక్కువగా బోధించాడంట. ప్రతిబిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము మీకు విస్తారముగా బోధించబడుతుంది. రేపు ఉంటామో లేదో ఎవరికి తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. అంతలో కనబడి ఇంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము. ఈ దినమే, ఈ రాత్రే ప్రభుని ప్రాణం అడగవచ్చు. కానీ నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రాణమును పోగొట్టుకున్నవాడు వాడు మరలా దాన్ని సంపాదించుకుంటాడు. దాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. నిన్ను నీవు సరి చేసుకోవడానికి ఈ లోకమందు ఎలా జీవించాలంటే
లోకమునకు వేరై ప్రభునకు చేరువై నిన్ను నీవు సరిచేసుకుంటూ భయము భక్తి కలిగి పాపము చేయక పవిత్రంగా జీవిస్తూ ఐక్యత కలిగి జీవిస్తూ ప్రేమ కలిగి జీవిస్తూ, ఇంకొక విషయం ఏంటి, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ప్రతి ఆదివారము దేవుని సంఘములో తప్పక కూడుకుంటూ ప్రభు చిత్త ప్రకారంగా నీవు జీవించగలిగితే ఆయన యందు నీవు నిరంతరము జీవించగలుగుతావు. అందుకే క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ ఎలా ఉండాలి అంటే పాపము చేయకూడదు, పవిత్రంగా జీవించాలి, సంఘములో ఐక్యతగా ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చువారై ఉండాలి, ప్రతిదినము సంఘమును కూడుకోవాలి, ప్రభుదినమును వరకు సంఘము కూడుకుంటూ ఉండాలి, ప్రతి ఆదివారము బల్లలో పాలువారై ఉండాలి, క్రీస్తు మరణమును ప్రచురించాలి. నీ కొరకే కదా ప్రభు మరణించింది. అందుకే నీవు ఆయన రక్తంలో కడగబడ్డావు గనక నీవు పవిత్రులుగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక ఆయన మరణమును నీవు ప్రచురించే సంఘముగా ఉండాలి. సంఘం అంటే ఎవరు? ఐక్యత కలిగి జీవించారు, ఒక్కటిగా ఉండేవారు, పవిత్రంగా జీవించేవారు, ఒకరినొకరు ప్రేమించుకునేవారు, ఒకరినొకరు ఆదరించుకునేవారు, సహోదర భావము కలిగి జీవించేవారు, ప్రతిదినము కూడుకునేవారు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు సంఘముగా సమాజముగా నిలవగలిగిన వారు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు. నీవు నేను మరి ఆయన పవిత్రమైన రక్తములో కడగబడిన సంఘముగా ఉంటున్నాం. కాబట్టి మన జీవితములో ఆయనకే మనము చోటించే వారముగా ఉండాలి, కానీ అపవాదికి చోటిని ఇవ్వనల వారుగా మనం ఉండాలని దేవుని దాసునికి మాటలు చెబుతూ మనము పవిత్రమైన జీవితాన్ని జీవించుకోవడానికి మనం ముందుకు కొనసాగే వధువు సంఘముగా సిద్ధపడే వారముగా మనం ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన. మోకరించగలిగిన వారు అలాగే మోకరించండి. చిన్న క్లుప్త ప్రార్థన. మహాగణుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి అయిన దేవ, ఇంతవరకు నీ దాసుడి నోట నీ మాట పలికించాం. పాపము క్రీస్తు యేసునందు ఆయన యందు విశ్వాస మూలముగా పుట్టినవాడు, ఆయన బీజమును నాటబడినవాడు, పాపమును ఎన్నటికి చేయడు, పవిత్రముగా జీవించబడిన వాడిగా ఉంటాడు. తండ్రి, మరి సహోదర ప్రేమ కలిగిన వాడే ఉంటాడు, సంఘములో ఐక్యత కలిగిన వాడిగా ఉంటాడు, ప్రభు దినము వరకు కూడుకొని వాడై ఉంటాడు, నీ మరణమును ప్రచురించే వారిగా ఉంటారని నీ మాటలు సెలవిచ్చినట్లుగా ఆ ప్రకారంగా ఈ సర్వోన్నతుని ఆలయ సంఘ బిడ్డల్లో ప్రతి ఒక్కరునైనా సాతాను పునాదులు కలిగిన సంఘమును కదిలించే వారిగా తయారు చేయబడాలని నీ దాసునోట ఈ దినమున పలికించావు తండ్రి. అటు సంఘమును దేవా ప్రభువు నీవు కట్టుమని నిన్ను వేడుకుంటూ ఉన్నాం. సంఘ బిడ్డల్లో ప్రతి ఒక్కరిలో ఐక్యత కలగచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృపతో నింపి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని చెప్పబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి ప్రతి బిడ్డ హృదయములో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునకే స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మంచిది పిల్లరా.